అందరికీ నమస్కారం. నా ఛానల్ పేరు భువన్ విశ్వ. ఈ ఛానల్ ద్వారా నా జీవితంలో జరిగిన సంఘటనలు, నేను చూసిన, నాకు తెలిసిన సంఘటనలు అన్నీ సమకూర్చి స్టోరీలను వ్రాయటం జరుగుతుంది. ఇవి కేవలం నా యొక్క జ్ఞాపకాలు ఆధారంగా నేను సృష్టిస్తున్న పాత్రలు మాత్రమే. ఎవరినీ ఉద్దేశించి గాని వారికి చెడ్డపేరు తేవటం గాని నా ఉద్దేశ్యం కాదు. నా స్టోరీస్ నా యూట్యూబ్ ఛానల్ని వీక్షించుచున్న మీ అందరి అభిమానం కోసం మాత్రమే. ఈ భువన్ విశ్వ ఛానల్ నా యొక్క భావోద్వేగాల నుంచి ఉద్భవించిన పేరు. నా భువన్ విశ్వ ఛానల్ను అందరూ ఆదరిస్తారని నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. నమస్కారం. అభిరామ్ మెదక్ నుంచి హైదరాబాద్ వచ్చిన అబ్బాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగి, కోడింగ్ మీద ప్యాషన్ ఉన్న మొండి స్వభావం. సౌజన్య హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన అమ్మాయి, క్రియేటివ్ డిజైనర్, మృదు స్వభావం, కలలు కన్నా వాటిని సాధించాలనే తపన. హరీష్ అభిరామ్ బెస్ట్ ఫ్రెండ్, ఎప్పుడూ సరదాగా ఉండే వ్యక్తి. ప్రణవి సౌజన్యకి ఫ్రెండ్, బాగా ఆలోచించే కానీ చిన్న విషయాల్లోనూ భయపడే స్వభావం. అభిరామ్ తల్లిదండ్రులు కట్టుబాటు కుటుంబం, ప్రేమ పెళ్లిని వ్యతిరేకించే మిడిల్ క్లాస్ మనస్తత్వం. సౌజన్య తల్లిదండ్రులు అమ్మ ప్రేమను అర్థం చేసుకునే మంచి మనసున్న వారు. అభిరామ్ కొత్తగా హైదరాబాద్ కి జాబ్ కోసం వచ్చాడు. చిన్నపాటి గదిలో ఉంటూ ఉద్యోగంపై పూర్తి దృష్టి పెట్టిన వ్యక్తి. సరదా, ప్రేమ, ఫన్ అనే విషయాలకు చాలా దూరం. సౌజన్య తన కలల్ని నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో డిజైనింగ్ రంగంలో ముందుకు సాగుతోంది. తనకు చిన్న చిన్న డిజైన్ ప్రాజెక్టులు తీసుకుని వాటి ద్వారా పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. ఒక రోజు ఒక క్లయింట్ ప్రాజెక్ట్లో అభిరామ్, సౌజన్య కలిసి పని చేయాల్సి వస్తుంది. అభిరామ్ గణితం, లాజిక్ లో ఎక్స్పర్ట్ అయితే సౌజన్య ఆర్ట్, క్రియేటివిటీలో బలమైనది. మొదట ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయి. అభిరామ్ మిగతా వాళ్లతో చాలా కఠినంగా ప్రవర్తిస్తుంటాడు. సౌజన్యను కూడా అలాగే చూడటానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె ప్రశాంతమైన మనసు, సహనం అతనిలో మార్పు తెస్తాయి. ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం నైట్ వరకు పని చేసిన రోజు అభిరామ్ కి తీవ్రంగా జ్వరం వస్తుంది. సౌజన్య అతడిని చూసుకొని మందులు తీసుకుని తినిపిస్తూ స్నేహితుడిగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. మొదట అభిరామ్ దీన్ని వ్యతిరేకించినా ఆమె చురుకుదనాన్ని చూసి మెల్లగా ఆమె వైపు ఆకర్షితుడవుతాడు. ఒక రోజు సౌజన్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ లో ఫెయిల్ అవుతుంది. చాలా బాధగా ఫీలయ్యి ఏడుస్తుంటే అభిరామ్ ఆమెను ప్రోత్సహిస్తూ తన లైఫ్ స్టోరీ చెబుతాడు. తాను చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదిగిన తీరును వివరిస్తాడు. అలా ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. అభిరామ్ తన మనసులో ప్రేమను ఒప్పుకున్నా బయట చెప్పడానికి ఎప్పుడూ మొహమాట పడతాడు. ఒక రోజు అతను చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ సౌజన్య స్నేహితురాలు ప్రణవి అనుకోకుండా వారిని చూసి తప్పుగా అర్థం చేసుకుని సౌజన్యకు అభిరామ్ నేరుగా చెప్పకముందే ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ తీసుకురావడం జరుగుతుంది. దీంతో సౌజన్య అభిరామ్ని దూరంగా పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలోనే అభిరామ్ తల్లిదండ్రులు అతనికి మ్యారేజ్ ఫిక్స్ చేయాలనుకుంటారు. అతను ప్రేమను చెప్పకుండా వెనక్కి తగ్గుతాడు. అభిరామ్ ప్రేమను కోల్పోతున్నానని గ్రహించి చివరికి తన భావాలను బయటపెట్టడానికి ఒక ప్లాన్ వేస్తాడు. సౌజన్య తన కొత్త ప్రాజెక్ట్ లాంచ్ ఈవెంట్ కి వెళ్తుంది. అక్కడ స్టేజీపై అభిరామ్ ఆమెను పొగడ్తలతో నిండిన ఒక ప్రెజెంటేషన్ ఇస్తాడు. చివరగా, నా లైఫ్ లో ఎవరైనా నాకు ప్రేరణ కలిగిస్తే అది నువ్వే, నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒప్పుకుంటాడు. సౌజన్య ఆనంద భాష్పాలతో వెనక్కి తిరిగి చూస్తుంది. ఇంతలోనే ఆమె తల్లిదండ్రులు, అభిరామ్ తల్లిదండ్రులు కూడా అక్కడే ఉంటారు. అభిరామ్ తన తల్లిదండ్రులను ఒప్పించి వారిని కూడా ఈ రిలేషన్ కి అంగీకరింపజేస్తాడు. చివరగా అభిరామ్, సౌజన్య కలిసి తమ కలల జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇద్దరూ తమ తమ రంగాల్లో సక్సెస్ అయ్యి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమను నిలబెట్టుకుంటారు. ప్రేమ అనేది కేవలం మనసుల మధ్య అనుబంధం మాత్రమే కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడమే. మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే అపార్థాలను, వివాదాలను ప్రేమతోనే పరిష్కరించుకోవచ్చు.